హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ పప్పు టమాటా అండి. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. చూడండి, ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ పప్పుని ఫ్రెష్గా కడిగేసుకోవాలండి. గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కుక్కర్ నుంచి వాటర్ అనేవి లీక్ కూడా కాకుండా ఉంటుంది. అందుకే పక్కా కొలతలతో వాటర్ తీసుకుంటే మనకు కుక్కర్ నుండి వాటర్ లీక్ అవుతున్నాయనే టెన్షన్ అయితే ఉండదు. ఈ విధంగా ఫ్రెష్గా కడిగేసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను పచ్చికారం వేయట్లేదండి, ఎండు కారం వేసి ఈ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి, కారం వేయాల్సిన అవసరం లేదు. 3 పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా తురిమి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పప్పు ఎప్పుడు చేసినా టమాటాలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. అప్పుడే పప్పు అనేది టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఫ్రెష్గా కరివేపాకు కూడా కడిగి మీకు కావాలంటే చుంచి వేసుకొని నేను డైరెక్ట్గా తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నాను. పప్పులో కారం తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకోసమే నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే పోపులో అయినా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పౌడర్ కూడా పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు వేసుకొని, లేకుంటే లేదు. కొద్దిగా చింతపండు కూడా తీసుకోండి. ఈ విధంగా చింతపండు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలండి. కొత్తవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా వస్తుంది, నో టెన్షన్ అండి. పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. వాటర్ లీక్ అవుతున్నాయి అన్న టెన్షన్ అయితే అస్సలు ఉండదు. మనము గ్యాస్ క్లీన్ చేసుకోవాలి, పప్పు వండిన ప్రతిసారి గ్యాస్ క్లీన్ చేసుకోవాలి, కుక్కర్ క్లీన్ చేసుకోవాలి, మొత్తం పడిపోతుంది. అలాంటిది ఏ టెన్షన్ లేదండి. చూడండి, కొద్దిగా కూడా వాటర్ లీక్ అవ్వకుండా మొత్తం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కుక్కర్లో కూడా మనకు తోముకోవడానికి కూడా క్లీన్గా ఉంటుంది. కర్రీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో ఒక్కసారి స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒక్కసారి అయితే తిప్పేసుకొని మీకు ఎంత క్వాంటిటీలో లూజ్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఇంత లూజ్ అయితే సరిపోతుంది. మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ చేసుకోండి. నేను ఈ పప్పు కాంబినేషన్లోకి పచ్చిపులుసు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా టైట్గానే చేసుకుంటున్నాను. మీరు పచ్చిపులుసు చేసుకోకుండా పప్పుని కొద్దిగా లూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒక 2 అవర్స్ తర్వాత పప్పు అనేది గట్టి పడిపోతుంది. ఆ విధంగా గట్టి పడిపోకుండా ఉండాలంటే మనం కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి పప్పునైతే ఉడికించుకోవాలి. అదే టైంలో మనమైతే పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, ఎక్కువగా వేసుకుంటే మదం అనేది వస్తుంది. సో అందుకోసమే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చిని మధ్యలోకి చుంచి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా దంచి యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వీటిని అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కరివేపాకు చిటపటలాడాక లైట్గా పసుపు తీసుకున్నానండి. ఇంతకుముందు పసుపు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇంతకుముందు కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా సరిపోతుంది పసుపు. మీరు ఇంతకుముందు తీసుకోలేదనుకోండి, ఈ పోపులో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఈ పోపుని హై ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇంతకుముందు పప్పు ఉడికించుకుంటున్నాం కదా, ఆ పప్పులో పోసేస్తే అంతే అండి, టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పోపు అనేది పప్పులో కలిసే విధంగా ఒక 5 మినిట్స్ అయితే మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో లూజ్ కావాలంటే ఫస్టే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. పోపు వేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ మొత్తం పోతుంది. ఒక్కసారి ఇదే టైంలో సాల్ట్ చెక్ చేసుకొని బాగా మసలనిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు రెడీ అయిపోయింది. మీరు దోసకాయ పప్పు ప్రిపేర్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ అండి. టమాటా ప్లేస్లో దోసకాయ వేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు